జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. హేలాపురి పట్టణంలో ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మన ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో మన హేలాపురి విశ్వబ్రాహ్మణ సంఘాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఏలూరులో ఉన్నటువంటి వైఎంహెచ్ఎల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక అడాహ కమిటీ ద్వారా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అన్ని సంఘాల వారికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇంటింటికి వెళ్ళి కూడా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేయని వాళ్ళకి కూడా ఇదే మా యొక్క ఆహ్వానం అని భావించి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఏదైతే మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో, మన కుటుంబ వ్యవస్థ కోసం దినదిన అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా కావచ్చు, ఇతరత్ర అన్నీ ఎలాగైతే మనం పాటుపడతామో అలాగే మన సంఘం కూడా ఒక పెద్ద కుటుంబం లాంటిది. ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే ఒక కుటుంబంగా ఉంటుంది. అలాగే మన విశ్వబ్రాహ్మణ కుటుంబం అనేపాటికల్లా ఇటు పంచవృత్తులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఒక కుటుంబంగా ఏర్పడి మన యొక్క రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేదా సామాజికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేరాలి. మనం హక్కులను సాధించుకోవాలంటే తప్పనిసరిగా ఒక వేదిక అనేది కావాలి. ఆ వేదికే మన యొక్క ఏదైతే ఒక కుల సంఘం ఉందో, మన జాతికి సంబంధించినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘం ఉందో, ఆ సంఘం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క హక్కులను సాధించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ఈ రోజున ఒక వేదిక అనేది లేదు, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవాలంటే ఒక వేదిక లేదు. ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చాలా అట్టడుగునటువంటి పేద విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున మానసిక రోదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు, సామాజికంగా ఉన్న వ్యక్తులైతే వాళ్ళకి సంఘంతో పని లేదు. కానీ మధ్యతరగతిగా ఉన్న విశ్వబ్రాహ్మణులు కావచ్చు, లేదంటే పేదరికంలో ఉన్నవారు కావచ్చు, వీరందరికీ కూడా ఈ సంఘం అనేది చాలా బలోపేతం చేస్తుంది. కాబట్టి పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఈ సంఘంలో పనిచేసినటువంటి మాజీ అధ్యక్షులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ జూన్ 2వ తారీఖున జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి ఈ సంఘం పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా పాల్పడాలని తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. హేలాపురి పట్టణంలో ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మన ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు నగరంలో మన హేలాపురి విశ్వబ్రాహ్మణ సంఘాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఏలూరులో ఉన్నటువంటి వైఎంహెచ్ఎల్ నందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక అడాహ కమిటీ ద్వారా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అన్ని సంఘాల వారికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇంటింటికి వెళ్ళి కూడా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేయని వాళ్ళకి కూడా ఇదే మా యొక్క ఆహ్వానం అని భావించి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఏదైతే మన కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో, మన కుటుంబ వ్యవస్థ కోసం దినదిన అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా కావచ్చు, ఇతరత్ర అన్నీ ఎలాగైతే మనం పాటుపడతామో అలాగే మన సంఘం కూడా ఒక పెద్ద కుటుంబం లాంటిది. ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే ఒక కుటుంబంగా ఉంటుంది. అలాగే మన విశ్వబ్రాహ్మణ కుటుంబం అనేపాటికల్లా ఇటు పంచవృత్తులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఒక కుటుంబంగా ఏర్పడి మన యొక్క రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేదా సామాజికమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేరాలి. మనం హక్కులను సాధించుకోవాలంటే తప్పనిసరిగా ఒక వేదిక అనేది కావాలి. ఆ వేదికే మన యొక్క ఏదైతే ఒక కుల సంఘం ఉందో, మన జాతికి సంబంధించినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘం ఉందో, ఆ సంఘం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క హక్కులను సాధించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనం రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే ఈ రోజున ఒక వేదిక అనేది లేదు, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవాలంటే ఒక వేదిక లేదు. ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చాలా అట్టడుగునటువంటి పేద విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున మానసిక రోదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు, సామాజికంగా ఉన్న వ్యక్తులైతే వాళ్ళకి
సంఘంతో పని లేదు, కానీ మధ్యతరగతిగా ఉన్న విశ్వబ్రాహ్మణులు కావచ్చు, లేదంటే పేదరికంలో ఉన్నవారు కావచ్చు, వీరందరికీ కూడా ఈ సంఘం అనేది చాలా బలోపేతం చేస్తుంది. కాబట్టి పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఈ సంఘంలో పనిచేసినటువంటి మాజీ అధ్యక్షులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ జూన్ 2వ తారీఖున జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి ఈ సంఘం పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా పాల్పడాలని తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ.